హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మేము కావడి పండగ చేశాం కదండి, ఆ రోజుదన్నమాట ఈ వీడియో. ఇంకా గంగ పూజ వీడియోనైతే అప్లోడ్ చేశానండి. ఊర్లో కావళ్ళు తీసే వీడియో అయితే ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మా ఊర్లో మధ్యలో అయితే మా ఇల్లు ఉంటుంది. ఇంక ఫస్ట్ నుంచి గంగ పూజ అయిపోయిన తర్వాత మొదటి నుంచి ఒకటొక్కటిగా కావిడైతే ఎత్తుకొని వస్తారనమాట. ఆలోపు అమ్మ తలగిలు పెట్టేది, ఆ పనులన్నీ అయితే చేసేసింది. ఇంకా దూరంగా ఉన్న ఇండ్లకైతే నేను పోలేకపోయాను. ఇంకా బిట్టు అయితే కావిడెత్తా ఉన్నాడు, అక్కడికి వచ్చానండి. బిట్టు వాళ్ళది అయిపోతేనే ఇంక నెక్స్ట్ మన ఇంటికే వస్తారనమాట. ఏంటికమ్మా వాడుకో అలా మన ఇంట్లో అయితే కావడి పండుగ పూర్తయిపోయిందండి. నెల పుట్టినరోజు నుంచి చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఉంటారు. దేవుడు వచ్చినాడంటే ఆ సంతోషమే వేరనమాట. కొంతమంది నమ్మరు, కానీ మేమైతే పూర్తిగా నమ్ముతాము దేవుడు వస్తాడు అని. అలా కావులు తీసుకున్న తర్వాత మా ఊర్లో గుడి దగ్గర అయితే పెడతారండి. ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు, మాకైతే తెలీదు. గుడి దగ్గర కావులు పెట్టేసి ఇంక పొద్దుటి నుంచి ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చి ఇంట్లో భోజనం అయితే భోంచేసేస్తారనమాట. ముందు ఎలాగంటే ముందు రోజు అయితే ఊరందరూ కావులు ఎత్తేసి తర్వాత మరుసటి రోజు అంటే ఆడే కీర్తిక రోజు అయితే గుడివంకకు వెళ్ళి అందరూ ట్రాక్టర్లో చెల్లించుకొచ్చేవాళ్ళండి. అది భలే ఉండేది మేము చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ పాటికి వాళ్ళైతే వెళ్ళి చెల్లించుకొచ్చేస్తారు. ఇంకా ఊరందరిది కావుళ్ళు ఎత్తింది కూడా అయిపోయింది. మేము బాలాజీ వల్ల అయితే కలిసి వెళ్ళామన్నమాట. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు బయలుదేరామనుకోండి, ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు, కానీ ఇంకా ఒక్క పొద్దులంతా వదిలేసి బాలాజీ కారులోనే పోయామన్నమాట గుడివంకకి. 7వ తారీఖున అయితే చాలా బాగుంటుందండి గుడివంకలో. అసలు చెప్పడానికి వీలున్నదు, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. 6వ తారీఖు కూడా బాగానే ఉంది, కానీ 7వ తారీఖు ఉన్నంత అద్భుతంగా కాదు. దేవుడు ఉంటాడు అనుకోండి, ఇంకా శూలాలు వేసుకోవడము, దాంతోపాటు ఇంకా క్రేన్లలో రావడము చాలా చాలా బాగుంటుందిలేండి. మీరు కూడా వీడియోస్లో చూసుంటారు. ఇక్కడ కూడా శూలాలు అయితే వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఆ చుట్టుపక్కల ఊర్లలో ఉంటారు చూడండి,
వాళ్ళైతే బయలుదేరేస్తారనమాట. అంటే 6వ తారీఖుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మిగతా దూరం నుంచి వచ్చేవాళ్ళు బండిలో వస్తారు. ఇంకా సినిమాల్లో వాళ్ళ ఆప్షన్ అనమాట. ఈ చుట్టుపక్కల ఊర్లో ఉంటారు చూడండి, గుడివంక చుట్టూ, వాళ్ళు ఇలా నడుచుకొని అయితే వస్తారనమాట. ఇంక రండి. తిప్పు నీ కూతురునమ్మా. ఇటు చూడమ్మా బుడ్డక్క నువ్వు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సిస్టర్, మీరు బాగున్నారా? ఏ ఊరు? మాది బేక్మంగళము. యాక్చువల్గా మేము కుప్పము, బేక్మంగళము. మా పాప వచ్చేసి అక్కడ ఊరు దగ్గర ఏ ఊరు అది, ఎడ్లపల్లి, కృష్ణపావులు కూడా. సరే సరే. భరతనాట్యం టీచర్ మా అమ్మాయి. ఓకే సరే సిస్టర్. ఎత్తుకొచ్చినారా? చూడండి రా పిల్లకాయలు, బాలాజీ ఇల్లు చూడరా. భోజనాలు పెడతా ఉన్నారు రే బాలాజీ. ఏం మిస్ అయినా భోజనం మాత్రం మిస్ కాకూడదురా. అలా ఎందుకన్నానంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం దొరకాలంటే కూడా పుణ్యం చేసుకుని ఉండాలి. ఇంకా మనకు కావాల్సినవి కొనుక్కునేవి అవన్నీ కూడా పక్కన పెడదాము, ఇంకా ప్రసాదం మాత్రం ఖచ్చితంగా తినాలి అని మా తమ్ముడికి అయితే చెప్పానండి. ఇట్లా ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా స్వామివారి ముందర ఒక చెట్టు అయితే ఉంటుంది, రచ్చలాగా కట్టింటారు. ఆడైతే మనము కావులను పూజించుకొని తర్వాత అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇంకా మేము అక్కడ పెట్టి పూజ అయితే చేసుకున్నామండి. చేసుకొని ఇంకా గుడి ప్రదక్షిణలు అయితే చేసుకుంటా ఉన్నాము. గుడి ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని అయితే దర్శించుకునేకి వెళ్తూ ఉన్నాము. గుడి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది లోపలనే. ఇంకా స్వామివారిని అయితే పక్కన పెట్టారండి. అక్కడికి వెళ్ళాము. అంటే ముందు ఉన్న చోట కాకుండా పక్కన పెట్టారన్నమాట. అక్కడికి వెళ్ళి మన కావిడికైతే అక్కడ కూడా పూజ చేయిస్తారు, తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారు. చూడండి, నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మాతో పాటు మా పిన్ని వాళ్ళ కూతురు అన్నమాట, మా పిన్ని అందరూ వచ్చారన్నమాట. అందరితో కలిసి మాట్లాడాము, ఇలా వీడియో తీసుకున్నాము. అక్కడే ప్రసాదం కొంచెం తీసుకొని కూర్చొని తిన్నామన్నమాట. తినేసి బయటైతే వచ్చాము. ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటారు చూడండి, వాళ్ళందరూ వచ్చేసినారనమాట. ఇంకా వాళ్ళు మేళాల తాళాలతో వచ్చినారు. ఇక్కడ కూడా దేవుడు వచ్చిందనమాట. ఒక ఆమెకి శూలాలు వేసినారు. ఇట్లా జరుగుతూనే ఉంది. అంటే ఆ రోజే కాదండి, కంటిన్యూగా వస్తూనే ఉంటారు. మేము ఉన్నప్పుడు వచ్చినారు కాబట్టి వీడియో తీసుకున్నాము. అలా మా కావుడి పండగ పూర్తి అయిపోయిందన్నమాట. వెళ్ళాము, దర్శనం బాగా జరిగింది, వచ్చేసామండి. ఉంటాను.